వైసీపీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పార్టీ నేతలు గుడ్ బై చెబుతూ ఉండటంతో వారి స్థానంలో కొత్తవారి నియామకంపై దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి. క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు విజయసాయిరెడ్డి. ఇటీవలే వైసీపీకి గుడ్ బై చెప్పారు. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ పదవితో పాటు వైసీపీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. ఇక నుంచి వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. తన వద్ద ఉన్న 3.5 ఏళ్ల రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది సాహసమే. జగన్మోహన్ రెడ్డి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. నంబర్ 2గా ఎదిగారు. అటు జాతీయ స్థాయిలో పరిచయాలు పెంచుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే విజయసాయిరెడ్డి అని గుర్తొచ్చేలా ఢిల్లీ రాజకీయాలు నడిపారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షాతో అత్యంత చనువు పెంచుకున్నారు. అటువంటి నేత ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవటం మాత్రం సాధారణ విషయం కాదు. అయితే ఇప్పుడు సాయిరెడ్డి పాత్ర కోసం, సరైన నేత కోసం జగన్మోహన్ రెడ్డి ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకు విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త పదవిని చేపట్టారు. అదే సమయంలో రాజ్యసభలో వైసీపీ పక్షనేతగా వ్యవహరించారు. అయితే ఈ 2 పదవులు కీలకమే. ఒకటి పార్టీ పదవి, రెండోది జాతీయ స్థాయిలో గుర్తింపు, పరపతి దక్కించుకునే పదవి. అందుకే ఈ 2 పదవులకు వైసీపీలో చాలా గిరాకీ ఉంది. అందుకే ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. విజయసాయిరెడ్డి ప్లేస్లోకి వచ్చేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా రాజ్యసభలో వైసీపీ పక్షనేత పదవి కోసం మిగిలిన 7 పోటీ పడుతున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ప్రయత్నం రాజ్యసభలో వైసీపీ పక్షనేత పదవి కోసం ప్రధానంగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పిన క్రమంలో అయోధ్య రామిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన సైతం వైసీపీకి గుడ్ బై చెబుతారనే ప్రచారం నడిచింది. కానీ తాను పార్టీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి విడిచిపెట్టిన వైసీపీ రాజ్యసభ పక్షనేత పదవి కావాలని ఆయన బలంగా కోరుతున్నారు. అయితే ఆయన పార్టీలో ఉంటారా ఉండరా అన్న అనుమానాలున్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి పునరాలోచనలో పడినట్టు సమాచారం. మరోవైపు ఉత్తరాంధ్ర సమన్వయకర్త పదవి కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్తగా ఉన్నారు. పైగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూడా. ఇంకోవైపు శాసన మండలిలో వైసీపీ పక్షనేతగా ఉన్నారు. అటువంటి నాయకుడిని ఇప్పుడు ఉత్తరాంధ్ర బాధ్యతలు కట్టబెడితే ఇబ్బందికరమని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే సామాజిక సమీకరణాలను తెరపైకి తెచ్చి ఉత్తరాంధ్ర బాధ్యతలను పేర్ని నానికి అప్పగించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అయితే విజయసాయిరెడ్డి స్థానంలోకి వచ్చేందుకు నేతలు పోటీ పడుతూ ఉండటం విశేషం.